బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రాయవరం మండలం విజయదుర్గ అమ్మను ఆరాధించే పీఠ భక్తులు అంతా ఎల్లప్పుడూ సుభిక్షంగా ఆయురారోగ్యాలతో వర్ధిల్లుతారని విజయదుర్గ పీఠాధిపతి గాడ్ శుభాశీస్సులు అందజేశారు. విజయదుర్గ పీఠాధిపతి వాట్రేపు వెంకట సుబ్రహ్మణ్యం 89వ జన్మదిన వేడుకను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుక ప్రముఖ సాహితీవేత్త ఆర్ పద్మనాభరావు అధ్యక్షతన జరిగింది. ప్రముఖ సాహితీవేత్త గరికపాటి నరసింహారావు, మహోపాధ్యాయ విశ్వనాథ గోపాలకృష్ణ, చిలకపాటి రాఘవాచార్యులు, మేడసాని మోహన్ తదితర పండితులు విశిష్టతను, అమ్మవారి మహత్యాన్ని కొనియాడుతూ ఆధ్యాత్మిక ప్రసంగం చేశారు. విశ్రాంత హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి దుర్గాప్రసాదరావు మాట్లాడుతూ మానవ విలువలను కాపాడుతూ హైందవ మత విలువలను పరిరక్షించేందుకు చేస్తున్న కృషి ప్రశంసనీయమన్నారు. ప్రతి మనిషి మానవత్వంతో మెలగాలన్నారు. మనిషిలోని దుర్గుణాలు పోగొట్టడానికి చట్టాలు మార్చలేవని, ఆత్మజ్ఞానంతో మనిషి పడినప్పుడే మనిషిగా ఆవిష్కృతం అవుతారు అన్నారు. అనంతరం అనపర్తి శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి దంపతులు, విశ్రాంత జడ్జి దుర్గా ప్రసాదరావు తదితర ప్రముఖులు పీఠాధిపతులు గాడ్ను సత్కరించి గాడ్ శుభాశీస్సులు అందుకున్నారు. ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు ఈ వేడుకలో పాల్గొన్నారు. శ్రీ 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 గాడ్ భగవాన్ దత్త మహారాష్ట్రాలు కీర్తి వైభవం కలిమలో కారణజముడు కలికాలంలో గోదావరి తీరాన ఎందరో మహనీయులు జన్మించిన పుణ్యభూమి విదురులాట గ్రామంలో శ్రీ గాడ్ గురుదేవుల జన్మం లోక కళ్యాణం కొరకు నారాయణుడిగా జన్మించి వారి పాద స్పర్శలో పాలన చేసిన పుణ్యస్థలం ప్రకృతి అందరూ మనం ఆవిడని రక్షించరు కాదు, మన జీవితాన్ని మొత్తం ఆవిడ రక్షించినంత ఆనందంగా మనం ఆవిడకి ఉపచారాలు చేస్తున్నాము. బెటర్గా ఆవిడ మనకే ఉపచారాలు చేసుకుంటూ అర్థం కానంత అన్మయ స్థితి మనం జీవితంగా పెట్టడంలో అమ్మవారి దగ్గర మాత్రమే కల్పించాం. మరి వాళ్ళందరినీ కూడా ఒక సమాజం వైపు మళ్ళించి మనిషి నిజమైన మనిషిగా, ధార్మికమైన మనిషిగా, నీతితో బ్రతికే మనిషిగా నడిపించేది ఎవరు అని మనం దాన్ని ప్రశ్నించుకుంటే అది శ్రీ గవర్నమెంట్ ఆధ్యాత్మిక గురువులు ఇప్పుడే ప్రశ్న చేశారు. ఎన్ని మంచి మాటలు చెప్పారు మా గరికపాటి వారు.